హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్స్ ఎంసెట్ సిరీస్. సో ఈ వీడియోలో మనం 11th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఈ చాప్టర్లో ఉన్న ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లేదంటే వాటికి సంబంధించిన మోడల్స్, ఎట్లా మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి, ఎట్లా మనం చదవాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సో స్ట్రాటజీ ఏంటి, వాటన్నిటి గురించి కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. సో అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ ఒకసారి ఎంసెట్ బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈ చాప్టర్ నుంచి 1 మార్క్ రాబోతుంది. అండ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన చాప్టర్స్ యొక్క వెయిటేజ్ అండ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన చాప్టర్స్ యొక్క వెయిటేజ్తో పాటు ఈ వీడియోస్ అన్నీ కూడా చాప్టర్ బై చాప్టర్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ సెకండ్ ఇయర్లో కూడా చూడొచ్చు, మీరు 10 వీడియోస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ జస్ట్ ఇక 6 వీడియోస్ మాత్రమే, ఈ వీడియో 11th వీడియో. కాబట్టి మీరు ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేయకుండా వీటన్నిటిని కూర్చుని చూడండి. అండ్ వీటిని బేస్ చేసుకుని ఇక్కడ ప్రాబ్లమ్స్ మనం ఎట్లా అయితే సాల్వ్ చేస్తున్నామో అదే ప్రొసీజర్లో మనం ఏం చేయాలి, సాల్వ్ చేయాలన్నమాట. మిగతా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. అట్లా ఆ చాప్టర్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేయండి. సో అట్లా మీకు మినిమం 5 ఇయర్స్ సాల్వ్ చేయండి, సరిపోతుంది. ఆ ఫార్ములాస్ అని ఒక నోట్బుక్లో రాసుకోండి, ఓకేనా. సో కాన్సెప్ట్స్ గురించి సింపుల్ నోట్స్ ఒకటి రాసుకోండి రివిజన్కి. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. అట్లా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ వస్తుంది అనమాట, ఓకేనా. అండ్ ఈ చాప్టర్లో చూసుకుంటే మనకి 4 టాపిక్స్ ఉన్నాయి. కొంచెం చిన్న చాప్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ చాప్టర్కి సంబంధించిన ఈ టాపిక్స్కి సంబంధించిన కంప్లీట్ ఆన్సర్ అనేది మన ఛానల్లో అవైలబుల్గా ఉంది స్టూడెంట్స్. సో ఫుల్ చాప్టర్ వీడియోస్ లాగా మనకి మొత్తం అవైలబుల్గా ఉండడం జరిగిందనమాట, ఓకేనా. సో ఫుల్ చాప్టర్ వీడియోస్ లాగా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఛానల్లో మనం అవైలబుల్గా ఉంచాం. అండ్ ఐపీ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ మనం ఈ ఛానల్లో అవైలబుల్గా ఉంచాము. అండ్ ఎంసెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఓన్లీ ఫిజిక్సే కాకుండా 6th నుంచి 12th వరకు అన్ని సబ్జెక్ట్స్, ఫుల్ చాప్టర్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి, నీట్, విట్సాట్, లేదంటే స్టేట్ లెవెల్లో ఎంసెట్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్, ఇంటర్మీడియట్ ఎంట్రన్స్, సో ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ బోర్డ్ ఎగ్జామ్ వాటన్నిటికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా 100% ఫ్రీగా మీకు అవైలబుల్గా ఉంటుంది స్టూడెంట్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. సో ఈ ఛానల్ని యూస్ చేసుకోండి, కంటెంట్ అంతా వేస్ట్ చేయొద్దు, ఓకేనా. అండ్ ఒక్కసారి మనం దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ 60 volt/meter. దెన్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్. సో ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఉంది, దాన్ని మనం ఈఎం వేవ్స్ అని అంటాం కదా. సో ఈ వేవ్స్లో మనకి ఏమేమి ఉంటాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్టర్నేట్గా చేంజ్ అవుతూ ఉంటాయి, ఓకేనా స్టూడెంట్స్. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని యొక్క యాంప్లిట్యూడ్ ఎంతో వాళ్ళు మనకి ఇచ్చారు, విచ్ ఈజ్ 60 volt/meter. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు స్టూడెంట్స్, ఏమనుకుంటున్నారు మీరు? సో ఆప్షన్స్ ఇస్తాను, మీకేమైనా తెలిసేమో ట్రై చేయండి. ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, అంటే ఈ రెండింటికి మధ్య రిలేషన్ అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క యాంప్లిట్యూడ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క యాంప్లిట్యూడ్కి మధ్య రిలేషన్ ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. సో ఆ ఫార్ములా తెలిస్తే వీటి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. అఫ్కోర్స్ మీలో కొందరికి ఇప్పటికీ ఈ ఫార్ములా అంటే గుర్తొచ్చి ఉంటుంది. ఎస్ స్టూడెంట్స్, మీరు అనుకుంటున్నట్టు ఆ ఫార్ములా కరెక్టే. అదేంటిది, దట్ E/B ఈజ్ ఈక్వల్స్ టు C అనమాట. సో విచ్ ఈజ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డివైడెడ్ బై యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు C. అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ ద లైట్. మనకు కావాల్సింది ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బిఏ కదా. సో B ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, E/C అవుతుంది. ఇది ఇటు తీసుకువెళ్ళాను అండ్ ఇది ఇటు తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఈ వాల్యూ వాళ్ళు ఇచ్చారు 60 డివైడ్ బై C అంటే మనకు తెలుసు కదా 3 × 10⁸. ఇది దీంట్లో 20 times 23 16. సో విచ్ ఈజ్ 20 ఇంటూ పైకి వెళ్ళిపోతే 10⁸ కాస్త 10⁻⁻8 అవుతుంది. 20 అంటే 2 × 10 × 10⁻⁻8, విచ్ ఈస్ 2 × 10⁻1 × 10⁻⁸ అంటే 10⁻⁻8 ప్లస్ 1 అంటే -7 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు చెప్పండి. సో జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి మిమ్మల్ని చూడండి, ఫస్ట్లోనే ఆప్షన్ ఇచ్చాడు, అదానికి పెట్టారంటే అయిపోయినట్టే. కానీ అది కాదు, ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట. ఎందుకు, మనకి -7 వస్తుంది. సో ఈ ఫార్ములాలో కొంచెం అడిదిడి చేసినా మీకు వాల్యూ మారిపోద్ది. అంటే సపోజ్ మీరు కన్ఫ్యూజ్ అయ్యి B/E=C అనుకున్నారనుకోండి, అప్పుడు ఫార్ములా వేస్తారు, B = EC వేస్తారు, అప్పుడు మారిపోతుంది వాల్యూస్.
సో అందుకే అంత కన్‌ఫ్యూజేషియస్‌గా మనకి ఇక్కడ ఇస్తారు స్టూడెంట్స్. జాగ్రత్తగా ఆప్షన్స్ అందుకే ఫస్ట్ ఆప్షన్స్ చూడొద్దు. ట్రై చేసి తర్వాతే ఆప్షన్స్ చూడండి. లేదంటే కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. అస్సలు ఐడియా లేకపోతే అప్పుడు ఆప్షన్స్ చూసి తెలుసుగా మన రాళ్ళేసే విధానం ఏసేయండి అంతే. సో నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ b బార్ డాట్ ds బార్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్. సో ఇది ఏం ఈక్వేషన్ ఫస్ట్ మీకు తెలియాలి. ఇంటిగ్రల్ ఆఫ్ b బార్ డాట్ ds బార్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో మ్యాక్స్వెల్స్ యొక్క 4 ఈక్వేషన్స్ ఉంటాయి. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అంటాం. 4 ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ 4 ఈక్వేషన్స్లో ఇది సెకండ్ ఈక్వేషన్ అనమాట. సో ఇట్ ఈస్ ద గాస్ లా ఫర్ మ్యాగ్నెటోస్టాటిస్టిక్స్ అని కూడా అంటాం మనం. సో ఈ ఈక్వేషన్ ఈ కింద ఉన్న వాటిలో దేనికి రిలేట్ అయింది కాదు. ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్. నాట్ అని ఇచ్చారు ఇక్కడ. నాట్ అనే వర్డ్ ఇచ్చారు. చూడండి ఫస్ట్ ద నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంక్లోజ్డ్ బై ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఇస్ 0. ద నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంక్లోజ్డ్ బై ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ 0. సో ఇది దీనికి రిలేట్ అయిందే కదా. ఇదే ఇక్కడ ఈ ఏదైతే వర్డ్స్లో ఇచ్చారో ఇదే ఇక్కడ మ్యాథమెటికల్ ఫామ్లో రాసాం. బట్ మనల్ని అడిగింది రిలేట్ కానిది అడిగారు. నో ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ పోల్స్ ఆర్ అవైలబుల్. సో దీనివల్ల ఇక్కడ మనకు తెలిసింది మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. అంటే ఐసోలేట్ అంటే మ్యాగ్నెటిక్ సింగిల్ పోల్ అనేది అవైలబుల్గా ఉండదు. ఓన్లీ నార్త్ పోల్ ఓన్లీ సౌత్ పోల్ మనకు దొరకదు. మనకి ఏదో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ సపరేట్గా దొరికినట్టు నార్త్ పోల్ సౌత్ పోల్ సపరేట్గా దొరకవు. సింగిల్ పోల్ ఎగ్జిస్ట్ అవ్వదు. మనకి ఎప్పుడు కూడా కాంబినేషనే ఉంటుంది. డైపోలే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇవి అలా సింగిల్గా దొరుకుతాయి. అందువల్లే మనకి ఇక్కడ ఇది నార్మల్గా ఇదే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే 0 అవ్వదు. బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో 0 అవ్వడానికి కారణం ఏంటంటే ఇవి సపరేట్ ఛార్జెస్ ఎగ్జిస్ట్ అవ్వవు కాబట్టి. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ పాజిటివ్ అట్ సమ్ ప్లేస్ అండ్ ఈజ్ నెగిటివ్ అట్ సమ్ అదర్ ప్లేస్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే అది కొన్ని ప్లేసెస్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే FB అది వచ్చి B.A అవుతుంది. ఇది కొన్ని ప్లేసెస్లో పాజిటివ్ కొన్ని ప్లేసెస్లో నెగిటివ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది? ఇది డాట్ ప్రోడక్ట్ కాబట్టి ఇక్కడ కాస్ తీటా ఉంటుంది. యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది. మరి D ఏంటి? ఇది దీనికి మనకి రిలేట్ అయ్యేదే. ద నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ లీవింగ్ ఏ సర్ఫేస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద ఎంటరింగ్ ద సర్ఫేస్ అంట. సో మ్యాగ్నెటిక్ లైన్స్ ఎన్నైతే ఒక సర్ఫేస్ నుంచి వెళ్తున్నాయో అలాగే దీనిలోకి ఎన్ని ఎంటర్ అవుతున్నాయో రెండు ఈక్వల్ కాదు అంటున్నారు. ఇక్కడ నాట్ అనే వర్డ్ ఉంది చూడండి. సో ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటే దీంట్లోకి ఎన్ని ఎంటర్ అవుతున్నాయో దీని నుంచి అన్నీ లీవ్ అవ్వట్లేదు అంటున్నారు. ఒకవేళ ఎన్నైతే ఎంటర్ అవుతున్నాయో అన్నీ లీవ్ అవుతున్నాయి అన్నారు అనుకో, అప్పుడు అది దీనికి రిలేట్ అయింది. అంటే ఇది చెప్పేది అదే కదా. అసలు ఇక్కడ 0 ఎందుకు అయిపోయిందంటే ఎన్నైతే ఎంటర్ అవుతున్నాయో అన్నీ లీవ్ అయిపోతున్నాయి, అందుకే 0 అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటి నాట్ అంటే ఎంటర్ అయ్యేవి వేరు బయటకు వచ్చేవి వేరు అంటున్నారు. సో అయితే ఇది దీనికి రిలేట్ అయింది కాదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట. బట్ చాలామంది ఈ ఫ్లక్స్ ఇదేదో డిఫరెంట్గా ఉంది ఇది అనుకుంటారు స్టూడెంట్స్, అది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి అప్లికబుల్ అవుతాయి. అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఉన్న అన్ని వేవ్ లెన్స్కి అప్లికబుల్ అవుతాయా, లేదంటే అల్ట్రావైలెట్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయా, విజిబుల్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయా, రేడియో వేవ్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయా? సో మీరేమనుకుంటున్నారో ఆప్షన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐఎమ్ గివింగ్ యూ ద టైమ్ ఆఫ్ 3 seconds అనమాట. సో ఈజీ బిట్ ఇది, థిరియాటికల్ బిట్. 1 2 3 చెప్పండి స్టూడెంట్స్ ఏంటిది? దట్ ఈజ్ ఆప్షన్ ఏ అనమాట. అన్ని వేవ్ లెన్స్కి అప్లికబుల్. ఏంటిది? అన్ని వేవ్ లెన్స్కి అప్లికబుల్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ ప్లేన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఈజ్. వీళ్ళు మనల్ని అడిగింది ఏంటంటే ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ ప్లేన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ ఇచ్చారు, అది వచ్చేసి 53.1 MW/m² అని ఇచ్చారు. అయితే వీళ్ళు మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే యాంప్లిట్యూడ్ అనమాట. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క యాంప్లిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ యొక్క యాంప్లిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వాళ్ళు ఇచ్చిందేమో ఇంటెన్సిటీ అనమాట. అండ్ ఈ ε0 వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దీన్ని? ఎలా చేయాలి స్టూడెంట్స్? ఆప్షన్స్ ఇస్తాను. అఫ్కోర్స్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఆప్షన్స్ ఇచ్చిన మీకు అర్థం కాదు. మీకు ఫార్ములా తెలియాలి కాబట్టి ఫార్ములా ఇస్తాను. ఫార్ములా బట్టి ఏమైనా చేయగలరని ట్రై చేయండి. సో ఇంటెన్సిటీ I ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ε0 ఇంటూ E ఇంటూ C². సారీ E²C. ఓకేనా? ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఏమైనా చేయగలరని చూడండి. సరే ఇంకొంచెం దీన్ని సింప్లిఫై చేద్దాం.
సో ఈ 2ని ఇటు తీసుకొస్తే 2i డివైడ్ బై ఈ ఎప్సిలాన్ ఇటు తీసుకొస్తే ఎప్సిలాన్, ఈ సీని కూడా ఇటు తీసుకొస్తే సి ఈక్వల్ టు ఈ స్క్వేర్ అనమాట. ఈ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ఇటు తీసుకెళ్తే రూట్ అవుతుంది కదా, సో దీన్ని ఇక్కడ తీసేస్తే ఈ స్క్వేర్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఈ వాల్యూ కదా, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇటు సైడ్ 2 తెలుసు, i వాల్యూ వాళ్ళు ఇచ్చారు, సి వాల్యూ తెలిసిందే, ఎప్సిలాన్ వాల్యూ వాళ్ళు ఇచ్చారు. సో అన్నీ తెలిసిన వాల్యూసే, అన్నీ తెలిసిన వాల్యూస్. ఇంకేముంది స్టూడెంట్స్, చాలా చాలా ఈజీ కదా, అన్నీ తెలిసిన వాల్యూస్ ఇచ్చారు. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా. సో చూడండి 2 × 53 పాయింట్ ఇప్పుడు మనం చేసామనుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × 53.1 డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్ అంటే 8.85 × 10⁻12 ఇంటూ సి అంటే 3 × 10⁸. ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చేది ఈక్వల్ టు, చెప్పండి మీరు క్యాల్కులేట్ చేసి చెప్తారా? ఇట్ టేక్ సమ్ టైమ్ కాబట్టి నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను, మరి వెరిఫై మిషన్ ఉంది కదా, వెరిఫై చేసి చెప్తాను. సో ఆప్షన్ డి స్టూడెంట్స్. సో మీరు వీడియోని ఇలాగే పాస్ చేయండి, ఇది రికార్డెడ్ వీడియో కదా, పాస్ చేయండి. పాస్ చేసి ఆ క్యాల్కులేషన్ మీ కంప్యూటర్తో లేదంటే మీ యొక్క ల్యాప్టాపో లేదంటే సెల్ ఫోనో వాటెవర్ లేదంటే మీ ఓన్గానో చేయండి. ప్రాక్టీస్ చేయడం మంచిదే కదా, మీ ఎగ్జామ్లో కూడా ఎలాగో ప్రాక్టీస్ చేయాలి. చేసి ట్రై చేసి ఈ ఆన్సర్ వచ్చిందో లేదో చూడండి. ఒకవేళ రాకపోతే ఇబ్బందిగా ఉంటే కామెంట్ చేయండి, అప్పుడు ఆ ఫోటో కానీ లేదంటే క్యాల్కులేషన్ కానీ మనం పెడదాం. నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ సాల్వ్స్ అన్ అంబిగ్విటీ ఇన్ డిస్ప్లేస్మెంట్ కరెక్ట్, కండక్షన్ కరెంట్. కండక్షన్ కరెక్ట్ అంటే ఐసి, డిస్ప్లేస్మెంట్ కరెక్ట్ అంటే ఐడి అనమాట. సో ఈ డిస్ప్లేస్మెంట్ అనే కరెంట్ అనే కాన్సెప్ట్ వచ్చి దేనికి హెల్ప్ చేసింది? గాస్ లాకా, ఫారడేస్ లాకా, యాంపియర్స్ లాకా, కూలుంబ్స్ లాకా. సో వన్ ఆఫ్ ద వెరీ 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 ఈజియెస్ట్ బిట్ స్టూడెంట్స్, చాలా చాలా ఈజీ. ఏంటిది? అసలు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటేనే ఒక లా గురించి ఎక్కువగా మాట్లాడతాం. ఏంటది? ఎస్, ఇట్ ఈజ్ యాంపియర్స్ లా అనమాట. సో మ్యాక్స్వెల్ ఏం చేశాడు? మ్యాక్స్వెల్ ఈ యాంపియర్ సర్క్యూట్ లాని మోడిఫై చేశాడు. అంతకుముందు సింపుల్గా ఉండేది, జస్ట్ μ0 × I అని. సో b బార్ డాట్ డిఎల్ బార్ ఇంటిగ్రల్ ఆఫ్ b బార్ డాట్ డిఎల్ బార్ ఈక్వల్ టు μ0 × I అని ఉండేది. దీన్ని మోడిఫై చేశాడు. సో నా మోడిఫై చేసినప్పుడే డిస్ప్లేస్మెంట్ అనే కరెంట్ అనే కాన్సెప్ట్ తీసుకుని దీన్ని మోడిఫై చేయడం అనేది జరిగింది స్టూడెంట్. నెక్స్ట్, మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్. సో మైక్రోవేవ్స్ ఎక్కడ యూజ్ చేస్తాము? టీవీలో మైక్రోవేవ్స్ యూజ్ చేస్తామా, రేడియోస్లోనా, రాడార్స్లోనా, అట్మాస్ఫియరిక్ రీసెర్చ్లోనా? ఎక్కడ మనం మైక్రోవేవ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది? ఎక్కడ యూజ్ చేస్తున్నాం స్టూడెంట్స్? టీవీ కమ్యూనికేషన్, ఆర్ రేడియో ట్రాన్స్మిషన్, ఆర్ రేడార్, అట్మాస్ఫియర్. సో చాలాసార్లు వచ్చింది బిట్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కావచ్చు. చాలా చాలా ఈజీ బిట్. ఏంటిది? రేడార్స్లో. సో రేడార్ సిస్టమ్స్లో మనం మైక్రోవేవ్స్ పంపిస్తాం అండ్ అవి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తాయి, వీటికి ఎనర్జీని మెజర్ చేస్తారు. సో దాన్ని బట్టి కమ్యూనికేషన్ జరుగుతుంది, డిటెక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాక్టికల్లీ ఓజోన్ లేయర్ అబ్జార్బ్స్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్. సో ఓజోన్ లేయర్ అనేది ప్రాక్టికల్గా ఏ రేడియేషన్ని అబ్జర్వ్ చేస్తుంది? ఏ వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్ని? సో లెస్ దెన్ 3 × 10⁻⁷ మీటర్సా, గ్రేటర్ దెన్ ఈక్వల్ టునా, లేదంటే అన్నీ కరెక్టా? అన్నీ ఎలా కరెక్ట్ అవుతాయి? లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు. కాబట్టి పై 3 ఆప్షన్సే. చెప్పండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ అనమాట. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఏ వేవ్స్ దేనికి యూస్ చేస్తారు? ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్, స్టాండర్డ్ క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్. సో ఆప్షన్ వచ్చేసి లెస్ దెన్ 3 × 10⁻⁷ మీటర్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు? ఛార్జెస్ ఎట్ రెస్ట్ ఓన్లీ. రెస్ట్లో ఉన్న ఛార్జెస్ ప్రొడ్యూస్ చేస్తాయా, లేదంటే యూనిఫామ్ మోషన్లో ఉన్న ఛార్జెస్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయా, లేదంటే యాక్సలరేట్ కానీ డీయాక్సలరేట్ అవుతున్న ఛార్జెస్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయా, లేదంటే అన్ఛార్జ్డ్ స్టేబుల్ పార్టికల్స్ అంటే ఛార్జే లేని పార్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బిట్ స్టూడెంట్స్. ఎందుకు బ్యూటిఫుల్ అంటే ఈ కాన్సెప్ట్ అంత బ్యూటిఫుల్ అనమాట. సో ఆప్షన్ వచ్చేసి సి అనమాట. సో ఎప్పుడైతే ఛార్జ్ స్టాటిక్గా ఉందో దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇది మూవ్ అవుతుందో, యూనిఫామ్ వెలాసిటీ మూవ్ అవుతుందో దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఎప్పుడైతే ఇది యాక్సలరేట్ అవుతుందో అప్పుడు దీనివల్ల మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి. సో ఛార్జెస్ యాక్సలరేట్ అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఛార్జెస్ వి వెలాసిటీతో మూవ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఛార్జెస్ రెస్ట్లో ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ. ఇది గుర్తుపెట్టుకోండి మీకు. నెక్స్ట్, if a source is transmitting electromagnetic waves of frequency 8.2 × 10⁶ Hz, ఒక సోర్స్
ఉంది. అదేం చేస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఏం చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది. ఒక సోర్స్ ఉంది, ద సోర్స్ ఈజ్ ట్రాన్స్మిటింగ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ట్రాన్స్మిట్ చేసే ఈ వేవ్స్ కొన్న ఫ్రీక్వెన్సీ గురించి ఇచ్చారు 8.2 × 10⁶. అయితే దెన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద సోర్స్ ఈజ్. సో ఈ సోర్స్ ద్వారా వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ యొక్క ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఇచ్చారు, లాంబ్డా అని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ బిట్ కదా, ఎందుకంటే మనకి మ్యూ ఇచ్చి లాంబ్డా కనిపెట్టమంటే ఎంత ఈజీ. దీనికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్కర్లా, నార్మల్ వేవ్స్ గురించి వచ్చినా చెప్పేస్తాం. సో ఆప్షన్స్ ఇస్తున్నాను, ట్రై చేస్తారా? ఫార్ములా ఏమైనా గుర్తొస్తుందా స్టూడెంట్స్? సరే నేనే చెప్తా. సి ఈక్వల్ టు మ్యూ లాంబ్డా. సి అంటే ఏంటి, స్పీడ్. మ్యూ అంటే ఏంటి, సెకండ్ ఇన్వర్స్, అంటే ఇట్ ఈస్ 1/టైమ్ అని రాసుకోవచ్చు. లాంబ్డా అంటే ఏంటి, డిస్టెన్స్. సో డిస్టెన్స్ బై టైం అంటే స్పీడే కదా. బేసిక్ ఫార్ములానే కాదు ఇది, ఆ ఫార్ములా నుంచి తీసుకొచ్చారన్నమాట. ఇది వేవ్ యొక్క స్పీడు, వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ, వేవ్ యొక్క డిస్టెన్స్. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోయింది. మనకు కావాల్సింది లాంబ్డా. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు C/μ అనమాట. సి అంటే 3 × 10⁸ మీటర్స్/సెకండ్స్. మ్యూ అంటే వాళ్ళు ఇచ్చారు 8.2 × 10⁶. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 3/8.2 ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఎంత ఆన్సర్ వస్తుంది అంటే దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 0.365 లైక్ దట్ వస్తుంది అనమాట. సో ఆన్సర్ చేసి చూడండి, వీడియో ఇక్కడ పాస్ చేసి క్యాల్కులేషన్ చేసి చూడండి, ఆ తర్వాత వీడియోని ఆన్ చేయండి. ఓకే, సో నేనైతే ఇప్పుడు ఆన్సర్ని రివీల్ చేయబోతున్నా, విచ్ ఈస్ 36.5 మీటర్స్ అనమాట. ఓకే స్టూడెంట్స్, దట్స్ ఇట్. సో ఇంకా సింపుల్ చేయనా, 3/8.2 × 10² అనమాట. 10² అంటే 100. 3/8.2 వేసి ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే మనకి 0.365 కాస్త 100 కాబట్టి 36.5 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, పిక్ అవుట్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్. సో మనకి కింద కొన్ని వేవ్ లెంత్స్ ఇచ్చారు, కొన్ని రేడియేషన్స్ ఇచ్చారు. వీటిల్లో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్ ఏది? సో ఏ రేడియేషన్కి చాలా ఎక్కువ వేవ్ లెంత్ అనేది ఉంది. పిక్ అవుట్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ రేడియేషన్స్. విజిబుల్ లైట్ కుందా, అల్ట్రావైలెట్ లైట్ కుందా, ఎక్స్రేస్ కుందా, విజిబుల్ రెడ్ లైట్ కుందా? చెప్పండి స్టూడెంట్స్, వేటికి ఉంది మనకి పిక్ అవుట్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్? సో విజిబుల్ లైట్కి ఎక్కువ వేవ్ లెంతా, అల్ట్రావైలెట్ లైట్కా, ఎక్స్రేస్కా, విజిబుల్ రెడ్ లైట్కా? చెప్పాలి, చాలా ఈజీ బిట్ కదా ఇది కూడా, వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ బిట్స్. చెప్పండి స్టూడెంట్స్. సో మనకి విజిబుల్ రేస్ ఉంటాయి, విజిబుల్లో విబ్జిఆర్ నుంచి రెడ్ వరకు ఉంటాయి, వైలెట్ నుంచి రెడ్ వరకు ఉంటాయి. విజిబుల్ రేట్కి పైన ఉంటాయి, వీటినే మనం ఏమంటామంటే అల్ట్రావైలెట్ యూవీ రేస్ అని అంటాం. సో వైలెట్ కంటే ముందు ఉన్నాయి కాబట్టి. దీని తర్వాత ఉండే ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేస్, ఎందుకంటే రెడ్ తర్వాత ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రారెడ్ రేస్ అని పెట్టుకున్నాం పేరు. సో వేవ్ లెంత్ ఆర్డర్ వచ్చేసి మనకి పైనుంచి వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వేవ్ లెంత్ ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనకి అడిగింది ఏంటిది, లాంగెస్ట్ వేవ్ లెంత్. మరి ఎక్స్రేస్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఎక్స్రేస్ ఇంకా పైన ఉంటాయి, వాటి యొక్క వేవ్ లెంత్ ఇంకా తక్కువ. సో ఇప్పుడు ఫైనల్లీ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక రెడ్ లైట్. ఎందుకంటే మనకి ఇన్ఫ్రారెడ్ లేదు కదా. సో విజిబుల్ బ్లూ అన్నారు, ఇది మధ్యలోనే ఉంటుంది. ఎక్స్రేస్ ఇక్కడే ఉంటాయి, యూవీ రేస్ ఇక్కడే ఉంటాయి. సో వీటన్నిటిలో ఏటికి వేవ్ లెంత్ ఎక్కువ, దీనికే వేవ్ లెంత్ ఎక్కువ. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ అడిగితే ఇటు రేడియో వేవ్స్ ఉంటాయి, ఇంకా రేడియో వేవ్స్ కూడా ఉంటే కిందకి అనమాట. సో ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి మీరు. దీనికి రివర్స్ డైరెక్షన్ ఫ్రీక్వెన్సీ ఇటు ఇలా ఫ్రీక్వెన్సీ మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కానీ స్టూడెంట్స్ నెక్స్ట్ రాంగ్టన్ డిస్కవర్డ్. సో ఈ సైంటిస్ట్ వేటిని డిస్కవర్ చేశారు? రేడియో వేవ్స్నా, ఎక్స్రేస్నా, ఎలక్ట్రాన్స్నా, లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్నా? చెప్పండి స్టూడెంట్స్, బేసిక్ ఈజీ క్వశ్చన్ కదా. ఏం డిస్కవర్ చేశారు? ఎక్స్రేస్ని డిస్కవర్ చేశారు. రాంటన్ ఎక్స్రేస్ డిస్కవర్ చేశారు. ఎలక్ట్రాన్ ఏమో జేజే థామ్సన్ డిస్కవర్ చేశారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫారడేస్ డిస్కవర్ చేశారు కదా. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన డిస్కవరీస్ అనమాట.
సో ఒక్కసారి కొత్త సబ్స్క్రైబర్ అయితే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్కి ఒక షేర్ కూడా చేయండి స్టూడెంట్. 12th క్వశ్చన్, హూ డిస్కవర్డ్ ఎక్స్రేస్? సో మనకి ఎప్పుడు కూడా ఎంసెట్లో కొంచెం క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. రిపీట్ అవ్వంటే యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ అవ్వవు, అటు నుంచి ఇటు అదే క్వశ్చన్కి చుట్టుపక్కల ఉన్నాయి చదవమంటాను నేను. ఇప్పుడు అడిగారు చూడు, అంతకుముందు క్వశ్చన్ ఏమో రాంటింగ్ అనే సైంటిస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేశారు, ఇప్పుడేమో ఎవరు ఎక్స్రేస్ని ఫైండ్ అవుట్ చేశారు. సో ఆప్షన్ ఏమవుతుంది? సింపుల్ కదా. ఇప్పుడు మీరు చాడ్విక్ అని చూశారు, చాడ్విక్ ఏం ఫైండ్ అవుట్ చేశాడు? జేజే థామ్సన్, మేడం క్యూరీ, వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారు? వీళ్ళు ఒకసారి సెర్చ్ చేసి వచ్చేయండి ఆప్షన్స్ని బట్టి. సో అప్పుడు మీకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే నెక్స్ట్ చాడ్విక్ ఏం డిస్కవర్ చేసి అడగొచ్చు, లేదంటే జేజే థామ్సన్ చెప్పా కదా ఎలక్ట్రాన్ డిస్కవర్ చేసి అడగచ్చు. లైక్ దట్ మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారో మనం అలా వాళ్ళు క్రియేట్ చేసే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫ్రేమ్ చేసుకుంటే వెళ్దాం స్టూడెంట్స్, ఓకేనా. సో దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ అనమాట, ఓకేనా. రాంటింగ్. If E and B be the electric and magnetic fields of electromagnetic waves, then the direction of propagation of electromagnetic waves is along the direction of, ఓకేనా. ఈఎం వేవ్స్లో ఈ అండ్ బి అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంట. కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? అలాంగ్ ఈ వెక్టారా, అలాంగ్ బి వెక్టారా, లేదంటే ఈ క్రాస్ బి వెక్టారా, బి క్రాస్ ఈ వెక్టారా? ఏ డైరెక్షన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి? సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా మనకి ఎట్లా ఉంటాయి అంటే కనుక పర్పెండిక్యులర్గా ఉంటాయి, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. సో ఈ రెండు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉంటాయి, ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి. అండ్ వేవ్ యొక్క ప్రాపగేషన్ ఉంటుంది చూసారు, అది కూడా దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఈ మూడు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అనమాట, ఇటు వేవ్ ప్రాపగేషన్. సో ఈ క్రాస్ బి అంటే ఏ డైరెక్షన్? ఈ డైరెక్షనే కదా, ఈ క్రాస్ బి. సో ఈ డైరెక్షన్, దట్ ఈస్ ఈ క్రాస్ బి వెక్టర్. ఈ డైరెక్షన్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ హ్యావ్స్ లాంగెస్ట్ వేవ్? చెప్పాను స్టూడెంట్స్, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, అలా రిపీట్ అవుతాయి. సో ఏ వేవ్స్కి ఎక్కువ వేవ్ లెంత్ ఉంది? ఈసారి ఫ్రీక్వెన్సీ గురించి అడగచ్చు. ఏం అడుగుతారు ఈసారి అంటే లాంగెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏ వేవ్స్కి ఉంది, లేదంటే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏ వేవ్స్కి ఉంది, అలా అడగచ్చు. ఎందుకంటే ఫ్రీక్వెన్సీకి రిలేటెడ్ వేవ్ లెంత్ కాబట్టి. సో అట్లా మీ యొక్క ఆలోచన ఉండాలన్నమాట ఒక క్వశ్చన్ చూడగానే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అండ్ నిజంగా మీరు సక్సెస్ సాధిస్తారు. సో చెప్పండి, విజిబుల్ రేసా, గామా రేసా, రేడియో వేవ్సా? చెప్పాలి. నేను ఇందాడు దీనికి క్లూ కూడా ఇచ్చాను ఇందాడు బిట్లో, నాకు తెలిసి మీరు చెప్తారు ఈసారి. చెప్పండి స్టూడెంట్స్. సో 14th క్వశ్చన్ యొక్క ఆన్సర్ రేడియో వేవ్స్. నేను చెప్పా కదా ఇందాడు చివరిలో రాసాను రేడియో వేవ్స్, దట్స్ ఇట్. వాటికి ఎక్కువ వేవ్ లెంత్. The law which states that a variation in electric field causes a magnetic field. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వేరియేషన్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పిన లా ఏంటిది? ఏ లా మనకి చెప్పింది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వేరియేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది? సో ఆప్షన్స్ ఇచ్చాను చూడండి, బయోట్ సావర్ట్స్ లానా, ఫ్యారడేస్ లానా, మోడిఫైడ్ యాంపియర్స్ లానా, లెన్స్ లానా? సో ఏలా మనకి చెప్తుంది? ఫ్యారడేస్ లా దేనికో తెలుసా మీకు? బయోట్ సావర్ట్స్ లా దేనికో తెలుసా? మోడిఫైడ్ యాంపియర్స్లో తెలుసా? లెన్స్లా తెలుసా? అసలు ఈ చాప్టర్ మీద బిట్ అన్నాం కాబట్టి మీరు ఇంకా ఈజీ చెప్పొచ్చు. బట్ ఎగ్జామ్లో ఇది ఈ చాప్టర్లో నుంచి వచ్చిన బిట్ అని చెప్పరు కదా, అప్పుడు అన్ని క్లమ్జీగా ఉంటాయి. చెప్పండి స్టూడెంట్స్ ఆన్సర్. The law which states that a variation in an electric field causes magnetic field. Faraday's లానా, బయోట్ సావర్ట్స్ లానా, మోడిఫైడ్ యాంపియర్స్ లానా, లెన్స్ లానా? ఓకే స్టూడెంట్స్ చెప్పండి. సో ఆప్షన్ వచ్చేసి మోడిఫైడ్ యాంపియర్ లా అనమాట. సో ఇది చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, a conductor moving in the magnetic field B, the induced current is I. సో ఒక కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతుంది, దీనివల్ల ఈ కండక్టర్లో కరెంట్ అనేది ఇండ్యూస్ అయింది. ఒకవేళ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక డబల్ అయింది, అప్పుడు దీంట్లో ఇండ్యూస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది? సేమ్ కరెంట్ ఉంటుందా,
కరెంట్ తగ్గిపోతుందా, కరెంట్ డబుల్ అవుతుందా, కరెంట్ 4 టైమ్స్ అవుతుందా? సో ఏమనుకుంటున్నారు మీరు? కరెంట్ ఏమైనా అసలు చేంజ్ అవుద్దంటారా? అయితే సగం అవుతుందా, ఎక్కువ అవుతుందా? సో ద ఆప్షన్ ఈజ్ డబల్డ్ అనమాట స్టూడెంట్. ఓకేనా? సో డబల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఎసర్షన్ రీజనింగ్ టైప్ బిట్స్ మనల్ని అడుగుతారని చెప్పుకున్నాం కదా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్సర్ట్స్ ప్రెషర్ కాల్డ్ రేడియేషన్ ప్రెషర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని మొమెంటమ్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. అవును కదా? సో అయితే ఇక్కడ చెప్తున్నారు దానికి రీజన్ ఏంటంటే దిస్ ఈజ్ బికాస్ దే క్యారీ ఎనర్జీ. సో అవి ఎనర్జీని క్యారీ చేసి అందుకే ప్రెషర్ అప్లై చేస్తాయని అనే రేడియేషన్ ప్రెషర్ అంటారని చెప్తున్నారు. సో వీటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ రాంగ్? ఒకవేళ రెండు రైట్ అయినా, రెండు రైట్ అయితే ఆ రీజన్ అనేది కరెక్టేనా ఆ స్టేట్మెంట్కి సంబంధించి కాదా? సో మన వెరిఫై మిషన్ ఆన్సర్ చెప్తుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎగ్జర్ట్ ప్రెషర్. నిజమే, అవి ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తాయి. ఆ ప్రెషర్నే మనం రేడియేషన్ ప్రెషర్ అంటాం. కరెక్ట్. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి అవి ఎనర్జీని క్యారీ చేస్తాయి. ఆ స్టేట్మెంట్ కరెక్టే. బట్ ఇక్కడ ప్రెషర్ని ఎక్సెప్ట్ చేయడానికి రీజన్ మాత్రం ఎనర్జీ కాదు. కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే మనకి చేయలేకపోయింది స్టూడెంట్స్. అందుకే ఈ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఎసర్షన్ రీజనింగ్. ద కలర్ ఆఫ్ రేడియేషన్ డస్ నాట్ చేంజ్ ఆన్ పాసింగ్ త్రూ డిఫరెంట్ మీడియా. సో డిఫరెంట్ మీడియంస్లో వెళ్ళడం వల్ల రేడియేషన్ యొక్క కలర్ అనేది చేంజ్ అవ్వదంట. రెండో స్టేట్మెంట్, ద మీడియా డస్ నాట్ అబ్జర్వ్ ఆర్ ఎమిట్ కలర్. సో ఆ మీడియం అనేది కలర్స్ని అబ్జర్వ్ చేయదు, ఎమిట్ చేయదు అంటున్నారు. సో దీంట్లో ఏ కరెక్టా, ఆర్ కరెక్టా? ఒకవేళ రెండు కరెక్ట్ అయితే ఆర్ అనేది కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేసిందా, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదా? ఒకసారి బ్యాక్ వద్దాం. ఓకేనా? చెప్పండి స్టూడెంట్స్. మన వెరిఫై మిషన్ అడిగేద్దామా? సో ఇది కరెక్ట్, ఇది ఫాల్స్ అనమాట. మీడియంలో పాస్ అయినప్పుడు కలర్ని అబ్జర్వ్ చేయడం, ఎమిట్ చేయడం ఉండదు అనేది ఫాల్స్. ఓకే, సో దాట్స్ ఇట్ అనమాట. నెక్స్ట్, విచ్ రేడియేషన్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మ్యాక్సిమం వేవ్ లెంత్. మళ్ళీ అంతే, వేవ్ లెంత్ మీద ఎన్ని ప్రీవియస్ ఇయర్ బిట్స్ వచ్చినాయి అనుకున్నారు? వీటిలో దేనికి మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉంటుంది, లేదంటే లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది? ఏ వర్డ్ కానీ చెప్పండి ఇప్పుడు. ఇన్ఫ్రారెడ్డా, అల్ట్రావైలెట్టా? అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్. ఈరోజు విజిబుల్ లైట్కి పైన ఉంటే అల్ట్రావైలెట్, కింద ఉంటే ఇన్ఫ్రారెడ్. సో వేవ్ లెంత్ మ్యాక్సిమం ఇలా వస్తుంది. ఎక్స్రేస్ అంటే ఇక్కడ ఎక్కడ ఉంటాయని చెప్పాను. మిగిలిన ఇంకేంది, రేడియో వేవ్స్ కదా, రేడియో వేవ్స్ ఇక్కడ ఉంటాయని చెప్పాను కదా. దట్స్ ఇట్ స్టూడెంట్. దట్స్ ఇట్ స్టూడెంట్స్. ఇక్కడతో ఈ చాప్టర్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ చాప్టర్ మీద ఉందన్నమాట. సో దాన్ని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, like the video, share the video, comment below if you have any doubts. All the best for your EAMCET examinations. Bye bye students.